హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మొత్తం టోటల్గా 5x స్పీడ్లో ఉంటుందండి. మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగిన ట్రేడ్ అయితే, అండ్ 25,800 కాల్ ట్రేడ్ ఆఫ్టర్ సమ్ కన్సల్టేషన్ తర్వాత మార్కెట్ ప్రొఫైల్ మ్యాచ్ చేసుకొని కాస్త ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. క్లియర్ సెటప్. మన సెటప్స్ ఎప్పుడు కానీ హరీ కాకుండా క్లియర్ ప్రాపర్ సెటప్తో ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. జస్ట్ క్లియర్ సెటప్. ఆ ఛానల్ నుంచి మనకి ఛానల్ బ్రేక్అవుట్ అయితే కాల్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకొని ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది 25,800. ఓకే, ఆఫ్టర్ సమ్ టైం ఏమైందంటే ఛానల్ని రెసిస్టెన్స్గా తీసుకొని కాస్త మార్కెట్ అనేది డౌన్ రావడం జరిగింది అండ్ లాస్ట్ ఛానల్ లోయర్ బ్యాండ్ వరకు రావడం జరిగింది క్లియర్గా. ఓకే, వన్స్ ఛానల్ లోయర్ బ్యాండ్ రీచ్ అవ్వగానే సపోర్ట్ ఏరియా నుంచి రివర్సల్ ట్రేడ్ అండ్ ఇంతకుముందు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ 25,800 కాస్త మనకు ఎంట్రీ అనేది రాకుండా ప్రీమియం డిగ్రీస్ అయిపోయింది అండ్ ప్రీమియం కాస్త డిగ్రీస్ అయిపోయింది. అందుకని మనం స్ట్రైక్ ప్రైస్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సపోర్ట్ క్లియర్ రిజెక్షన్ లోయర్ బ్యాండ్ దగ్గర నుంచి వెరీ స్ట్రాంగ్ క్లియర్ రిజెక్షన్ వన్స్ గమనించవచ్చు మీరు కూడా. ఓకే, అండ్ వన్స్ అగైన్ రీటెస్టింగ్. మనం ఏదైతే సపోర్ట్ జోన్ డ్రా చేసుకున్నామో వన్స్ అది బ్రేక్అవుట్ అయ్యి అప్పర్ సైడ్ వస్తే మన ట్రేడ్ అనేది ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అండ్ 25,800 స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసుకొని 25,700 స్ట్రైక్ ప్రైస్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మన టార్గెట్ అప్పర్ బ్యాండ్. వన్స్ అప్పర్ బ్యాండ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే, అప్పర్ బ్యాండ్ వరకు ఇండెక్స్లో అప్పర్ బ్యాండ్ వరకు మన టార్గెట్ అండ్ సపోర్ట్ జోన్ తీసుకోవడం జరిగింది అండ్ ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ జోన్ కాస్త ఇప్పుడు వచ్చింది మనకు ఫేక్ బ్రేక్అవుట్. ప్రీవియస్ సపోర్ట్ జోన్ బ్రేక్అవుట్ అయింది కదా, ఆ క్యాండిల్ ఫేక్ బ్రేక్అవుట్ అండ్ వన్స్ అగైన్ మార్కెట్ రీటెస్ట్ చేసి పైకి వెళ్ళడం, అప్పర్ బ్యాండ్ రీచ్ అవగానే మనకు మినిమం ఒక 30 పాయింట్స్ రావడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే మనం ఈ ట్రేడ్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఓకే, అండ్ లెట్స్ స్టార్ట్. ఇది ఈ ట్రేడ్కి ఉన్న ఎక్స్ప్లెనేషన్ అండ్ వాచ్ చేయండి ట్రేడ్ రిజల్ట్స్ కోసం. సపోర్ట్, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ రివర్సల్. వన్స్ అగైన్ మార్కెట్ మనకు మెయిన్ రీటెస్ట్ చేసి ఆ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే ట్రేడ్ అనేది ఎగ్జిట్ అండ్ కంటిన్యూషన్ అయితే స్టేబుల్గా అలాగనే మనకు కంటిన్యూషన్ ఉంటుంది. మినిమం టార్గెట్ వచ్చి ఇండెక్స్లో ఛానల్ అప్పర్ బ్యాండ్, ఆ తర్వాత అది బ్రేక్అవుట్ అయితే మనకి ఇంకా క్లియర్గా మూమెంట్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. లెట్స్ వెయిట్. ఓకే, రీచింగ్ టు అప్పర్ బ్యాండ్ ఇండెక్స్లో ఆల్మోస్ట్ రీచ్ అయింది. ఇప్పుడు మనకు కాస్త కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ట్రేడ్స్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే స్కాల్పింగ్. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 10 పాయింట్స్ అనేది రావడం జరిగింది. 1:1 టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ వన్స్ అగైన్ ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ టెస్ట్ చేసి మార్కెట్ వన్స్ అగైన్ మూమెంట్ అప్ సైడ్కి వస్తుంది. ఓకే, ఇండెక్స్లో ఇప్పుడైంది మనం ప్రీవియస్గా ఏదైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్ సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకున్నామో ఆ లెవెల్ టచ్ చేసి మార్కెట్ అప్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్యూర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. లైవ్లో రికార్డ్ చేసిందే మనకు రీప్లే ట్రేడ్ కాదు, లైవ్ ట్రేడ్.
ఎవ్రీడే మనం డైలీ లైవ్ ట్రేడ్స్ చేస్తుంటాము. మినిమం 1 and 2 ట్రేడ్సే ఉంటుంది. అండ్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ వచ్చి బిఫోర్ 10 minutes ఉంటుంది. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో ట్రేడ్ అనేది ఉంటుంది. మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లైవ్ ట్రేడింగ్ కోసం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ డ్రాప్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో లర్నింగ్ నేర్చుకోవడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ట్రేడింగ్ నేర్చుకోవడానికి వాళ్ళు మాత్రమే మెసేజ్ డ్రాప్ చేయండి. మంత్లీ మెంటర్షిప్ అండ్ 3 months అట్లా. కాల్స్ కోసం అయితే డ్రాప్ చేయకండి. ఫుల్ టైం ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే, అంటే ట్రేడ్ టైంలో అవైలబిలిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైలబిలిటీ ఉండేవాళ్ళు, ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మెసేజ్ డ్రాప్ చేయండి కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం. ఐ విల్ సెండ్ ద డీటెయిల్స్ ఇన్ వాట్సాప్ నెంబర్. టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి, మీకే డీటెయిల్స్ అనేది వస్తూనే ఉంటుంది. అండ్ డైలీ ఇలానే ఉంటుంది, 1 or 2 ట్రేడ్స్. నో హర్రీ అండ్ నో బరీ. సింపుల్ సెటప్ అండ్ A to Z ప్రైజ్ యాక్షన్తో పాటు ఎస్ఎన్సి కాన్సెప్ట్ అన్నీ కూడా ఉంటుంది. క్లియర్గా మనకి ఇండెక్స్లో కూడా ఎంట్రీ వచ్చింది అండ్ మనకు ప్రీమియంలో మన టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. ఓకే, 30 points కంప్లీటెడ్. క్లియర్ సెటప్. ఓకే, ఆల్మోస్ట్ 30 points మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. అండ్ రేపటి అనాలిసిస్ కోసం మనకి ఇండెక్స్లో టార్గెట్ ఏదైతే ఇచ్చామో అది రేపటి కోసం కంటిన్యూషన్ ఉంటుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ టుమారో. ఓకే, ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ లైవ్ ట్రేడింగ్ కోసం కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ.